ఈ మాట మీరు నమ్మగలరా నిజంగా? ఏమనుకోవద్దు. ఇప్పుడు ప్రార్థన అయిపోయిన తర్వాత అలా కిందకి వెళ్ళారు, సడన్గా మీ హస్బెండ్ వచ్చి నువ్వు చాలా చెడ్డ పని చేసావు అంటే నమ్ముతారా? చెడ్డ పని చేయకుండా ఎందుకు చెడ్డ పని చేశావని చెప్తారు? అవునా కదా? దేవుడు ఏమంటున్నాడు? మనలోంచి వచ్చే ఊహ తలంపు ఎల్లప్పుడూ కేవలం. మరి కిందకి వెళ్ళాక ఎవరో వచ్చి నువ్వు చెడ్డ పని చేసావంటే ఎందుకు నమ్మట్లేదు? ఒకవేళ మనలోంచి వచ్చే ఊహ తలంపు చెడ్డదని మనం నమ్మితే కింద ఎవరైనా వచ్చి నువ్వు చెడ్డ పని చేసావంటే ఏం చెప్పాలి? అవునని చెప్పాలా కాదని చెప్పాలి? అవునని చెప్పాలి కదా. అంటే మనం నమ్ముతున్నామా నమ్మట్లేదా? ఒకవేళ నమ్ముతున్నట్లయితే అవునని చెప్తాం. నమ్మట్లేదు కాబట్టి ఎవరైనా వచ్చి ఇలా ప్రార్థన నుంచి కిందకి వెళ్ళగానే ఎవరైనా వచ్చి నువ్వు చెడ్డ పని చేసావు అంటే అప్పుడు మనం నమ్మలేము. ఎందుకు? మన దృష్టిలో ప్రార్థనకు రావడం అనేది మంచి పని, అవునా కదా? కాబట్టి ఎవరైనా వచ్చేది చెడ్డదని కానీ మనం తట్టుకోలేము. కానీ బైబిల్లో చూసినట్లయితే ఏముందంటే మనలోంచి వచ్చే తలంపు ఊహ ఎల్లప్పుడూ కేవలం చెడ్డదంటాడు దేవుడు. ఆమె ఈ ఆదికాండం 6వ అధ్యాయంలో మనం ఇంకా పుట్టనే లేదండి. ఆ సమయంలో నోవాహు కాలం ఉండేది, నోవాహు తరం వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ దేవుడు ఎలా అంటే ఒక్కసారి హృదయాన్ని చూసి ఆ హృదయంలో ఏముందో అని చెప్పగలడు ఆయన. హల్లెలూయా. దేవుడు మాట నిన్న అలాగే ఉంది, ఈరోజు అలాగే ఉంది, రేపు కూడా అలాగే ఉంది. హల్లెలూయా. కాబట్టి చూడండి, ఈ ఒక్క మాట గురించి ఈరోజు మాట్లాడుతుంది. ఏంటంటే మన యొక్క హృదయంలో ఊహ తలంపు ఏది కూడా మంచిది కానే కాదు అని దేవుడు చెప్తున్నాడు. ఇది నమ్మాలని ఆశ మనం కలిగి ఉంటాం. ఏం కలిగి ఉంటాం? ఆశను మనం కలిగి ఉంటాం. కానీ ఎప్పుడైతే వాస్తవానికి వచ్చాక దాన్ని మనం నమ్మలేమండి. ఎప్పుడు నమ్మగలం? మన మనసులో ఉన్న తలంపు చెడ్డదని. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళిపోయి టీవీ ఆన్ చేసుకుని మళ్ళీ సీరియల్ చూసారనుకోండి ఉదాహరణకి, అప్పుడు ఎవరైనా వచ్చి నువ్వు చెడ్డ పని చేసావంటే అవునవును అంటారు, అవునా కదా? అదే టీవీలో మీరు ఒక శుభవార్త ఛానల్లో లేకపోతే ఆరాధన ఛానల్ చూసారనుకోండి, అప్పుడు ఎవరైనా వచ్చి నువ్వు చెడ్డ పని చేస్తున్నావు అంటే ఒప్పుకుంటారా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఏమైనా సినిమా చూస్తున్నా, సీరియల్ చూస్తున్నానా, ఆరాధన ఛానల్ చూస్తున్నాను, దేవుడి ఛానల్ అంటారు. అప్పుడు ఒప్పుకోగలరా మీరు చెడ్డ పని చేస్తున్నారని? మీ తలంపు చెడ్డదని ఒప్పుకోగలరా? ఒప్పుకోలేరు. ఆమె ఇది ఎలా అంటే మామిడి చెట్టులో మామిడికాయలు పచ్చగా ఉంటే అది మామిడికాయలు, పసుపు రంగులో ఉంటే నిమ్మకాయలు అంటే అవుతుందా? మామిడి చెట్టులో పచ్చగా ఉన్న కాయలు వచ్చినా, పసుపు కాయలు వచ్చినా, ఎర్రకాయలు వచ్చినా మామిడికాయలు, అవునా కదండి? అదేవిధంగా మనల్ని కూడా దేవుడు చూసినప్పుడు మనలోంచి ఏ మంచి రాదు అని దేవుడు చెప్తున్నాడు. కానీ మనం చూసినప్పుడు కొన్ని మంచి కనిపిస్తున్నాయి కదా. హల్లెలూయా. దేవునికి